బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మెదక్ జిల్లా కొల్చారం మండలం పైతారకు చెందిన కాంగ్రెస్ యువనేత మారెల్లి అనిల్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్న అనిల్ సోమవారం రాత్రి మెదక్ నుంచి స్వగ్రామానికి కారులో వెళ్తూ ఉండగా చిన్నగనపూర్ విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఇక దీంతో కారు పొలాల్లోకి దూసుకెళ్లింది. ఇది గమనించిన స్థానికులు అనిల్ను వెంటనే మెదక్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలతో అనిల్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా బుల్లెట్లు కనిపించడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతడి కుడి భుజం నుంచి 2 బుల్లెట్లు దూసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అనిల్ ఎవరైనా హత్య చేశారా, ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న. మెదక్ జిల్లా కొల్చారం మండలం పైతారకు చెందిన కాంగ్రెస్ యువనేత మారెల్లి అనిల్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్న అనిల్ సోమవారం రాత్రి మెదక్ నుంచి స్వగ్రామానికి కారులో వెళ్తూ ఉండగా చిన్నగనపూరు విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. యాదగిరి, చెప్పండి. గుడ్ మార్నింగ్. మెదక్ జిల్లా కోల్చారం మండలంలో అర్ధరాత్రి బాంబుల మూత మోగిందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ యువ నాయకుడు అనిల్, దళిత సమాజ వర్గానికి చెందిన అనిల్ హైదరాబాద్ నుండి తిరిగి తన స్వగ్రామానికి వస్తున్న సమయంలో ఆ కోల్చారం మండలంలోని గుర్తు తెలియని దుండకులు తనపై 4 రౌండ్ల కాల్పులు జరిపిందని పోలీసులు సంఘటనా స్థానానికి చేరుకొని విచారణ కూడా చేపట్టడం జరిగింది. అర్ధరాత్రి సమయంలోనే తన ఇంటికి చేరుకున్న సమయంలో దుండగులు కాల్పులు జరిపారు. ఎవరు ఏందని చెప్పేసి ఆ పోలీసులు విచారణ చేయడం జరుగుతుంది. అనిల్ యొక్క పడిన చోటనే అక్కడికక్కడే అనిల్ మృతి చెందాడని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు కూడా సంఘటన స్థానానికి చేరుకోవడం జరిగింది. నర్సాపూర్ నియోజకవర్గం చెందిన
ఆవుల రాజిరెడ్డి కావచ్చు, అలాగే మెదక్ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ కూడా ఈ సంఘటన స్థలానికి చేరుకొని వాళ్ళు జరిగిన ఘటనపై కూడా వాళ్ళు ఆరా తీయడం జరిగింది. పోలీసులకు సమాచారం మీద పోలీసులు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. అనిల్ మృతి చెందడంపై అనిల్ మృతదేహాన్ని మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్లీ మాత్రం అనిల్ మృతదేహం మెదక్ లోని మార్చర్ వద్ద ఉందని కూడా చెప్పుకోవచ్చు. దళిత యువ నాయకుడు తన ఎదుగుదల చూడలేకనే కొందరు హత్య చేసి కాల్పులు జరిపారు తనపై అని చెప్పేసి దళిత సంఘాల నుండి ప్రధానమైన డిమాండ్ ఏర్పడుతుంది. ఖచ్చితంగా అనిల్పై ఎవరు దుండగులు కాల్పు జరిపారు, అనిల్ మృతికి కారణాలు ఏవని చెప్పేసి పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరిపించి దుండగులను పట్టుకొని శిక్షించాలని చెప్పేసి దళిత నాయకులు కావచ్చు, అనిల్ కుటుంబ సభ్యుల నుండి డిమాండ్ వినబడుతుంది. వెన్నెల చూసుకున్నట్టయితే యాదగిరి, ప్రధానంగా అనిల్ కుటుంబ సభ్యులు ఎవరిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు? అప్డేట్స్ ఏంటి? వెన్నెల అనిల్ గత కొంతకాలంగా రియల్ ఎస్టేట్ తో పాటు ఈ మధ్య కాలంలో యాక్టివ్ పాలిటిక్స్ మెదక్లోని కాంగ్రెస్ ఎమ్మెల్యే రోహిత్ ఉన్నారు కాబట్టి తనతో పాటు ప్రధాన అనుచరుడుగా కూడా అనిల్ రాజకీయాలు తన యాక్టివ్ ప్రవర్తిస్తున్నాడు కాబట్టి సరే ఎవరైనా గిట్టని నాయకులు ఎవరైనా తనపై కాల్పులు జరిపారా హత్య చేయాలని, లేదా రియల్ ఎస్టేట్ సంబంధించిన సంఘటనల వల్ల ఈ హత్య జరిగిందా అని చెప్పేసి పూర్తిగా అయితే ఇంకా పోలీసులు నిర్ధారణకు రాలేదు. ఖచ్చితంగా కుటుంబ సభ్యులు ప్రధానమైన డిమాండ్ అయితే అది రాజకీయ కోణంలో జరిగిందా ఈ యొక్క అనే లేదా రియల్ ఎస్టేట్ అసలు ఏంటి అనేది పూర్తిస్థాయిలో పోలీసులు విచారణలో మాత్రం బయటపడే అవకాశం ఉంది. వెన్నెల యాదగిరి, థ్యాంక్ యూ. దాని మీద పట్టుకోలే ఇప్పుడు తాడు కట్టేసి రైస్ మిల్ దగ్గర ఇమీడియట్ గా తీసుకొచ్చి ఇప్పుడు ఇంకేం దాచేది సార్.